నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మొన్న 21వ తారీఖుల్లో మన రాజమండ్రిలో జరిగినటువంటి కల్తీ పాల వ్యవహారం చూస్తే చాలా దారుణమైనటువంటి విషయం. మనకొక ఉదాహరణ ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడు కూడా అధికారులు ఏదైనా ప్రమాదం జరిగితే కానీ దానిపైన వెళ్ళి టెస్టులు చేసేటువంటి పరిస్థితి కానీ, చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కానీ, ఇన్స్పెక్షన్ చేసేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ లేదు. అది ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి. ఈరోజు పాల కల్తీ జరిగి చాలా దారుణంగా వారు కెమికల్స్ లేకపోతే ఇతర మరి వాటర్ కలిపితే పర్వాలేదు, అనేకమైనటువంటి పౌడర్స్ కలిపి మరి పాలు ఇస్తున్నప్పుడు, సప్లై చేస్తున్నప్పుడు మరి ఎవరైతే ఈ తనిఖీ చేసేటువంటి క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ కానీ క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుకు అలవాటు పడిపోయి వాళ్ళు ప్రతిరోజు ఇచ్చేటువంటి పాల సంఘాలు ఇచ్చేటువంటి మామూలుకు అలవాటు పడిపోయి ఎక్కడా కూడా తనిఖీలు చేయకుండా మరి వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పాలు అనేది కల్తీ జరుగుతూ ఉంది. అది యథార్థమైనటువంటి విషయం. ఎక్కడో ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే, ఒక ప్రాణం కోల్పోగానే అప్పటికప్పుడు వెళ్ళి అకస్మాత్తుగా వెళ్ళి అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి మేము ఏదో ఉద్ధరిస్తున్నాం అనేటువంటి చెప్పే అధికారులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విలువలతో కూడినటువంటి పరిపాలన అందించాలి, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు, ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు సూచన చేసిన కలెక్టర్లకు కానీ, ఐఏఎస్లకు, ఐపీఎస్లు కానీ, అధికారులకు కానీ చేసినా కానీ వారి యొక్క సూచనలు కానీ, వారి యొక్క డైరెక్షన్స్ కానీ గాలికి వదిలేసి అధికారులు ఎప్పుడో ప్రమాదం జరిగితే కానీ కళ్ళు తెరిచేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా అధికారులు ఒక పాల తనిఖీయే కాదు, ఆర్టీసీ బస్సులో లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు జరిగితేనే ఆర్టీ ఆఫీస్ నుంచి వెళ్ళి అప్పటికప్పుడు బస్సులను తనిఖీ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ అవినీతి జరిగితేనే ఏసీపీ వాళ్ళు కూడా ఎవరో ఒకరు పట్టుకుంటూ తప్పించి నిరంతరం అవినీతి మయంలో కూరుకుపోయినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే కొంతమంది ఉన్నారో నిరంతరం కూడా జీతాలు తీసుకుంటున్నాం. మన బాధ్యతను మనం నిర్వహించాలి. ప్రతిరోజు ప్రతి నెల మొత్తం కూడా కొన్ని మనం తనిఖీలు చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్స్ కానివ్వండి, ఆర్టీఐలు కానివ్వండి, అనేక డిపార్ట్మెంట్స్లో నిర్లక్ష్యంగా జీతం తీసుకుంటాం, ఆఫీసులో కూర్చుంటాం, మామూలుకు అలవాటు పడతాం, నెలవారీ మామూలు తీసుకొని వాళ్ళ యొక్క బాధ్యతని విస్మరించి ఈరోజు ఉండటం కారణంగానే ఈ రోజున అక్కడ 6-7 మంది హాస్పిటల్లో చనిపోయే పరిస్థితి రావడం కానివ్వండి. ఇవాళ వైద్య రంగంలో కూడా అదే పరిస్థితి. వైద్య రంగంలో మెడిసిన్స్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్కాడ్ ఉంటుందో వాళ్ళు కూడా సరైనటువంటి తనిఖీలు చేయనటువంటి పరిస్థితి. ఇట్లా అధికారులు ప్రతి ఒక్క అధికారిని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి మీరు తనిఖీ చేయండి అని బొట్టు పెట్టి ఏమైనా చెప్పాలా? వాళ్ళ జీతాలు తీసుకుంటలేదా? వాళ్ళ బాధ్యత కాదా అది? ఇవాళ పోయినటువంటి ప్రాణాలు ఏ రకంగా తీసుకొస్తారు? ఈ రోజున ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ కూడా పాలు తీసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ యంత్రాంగం కారణం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. జీతాలు తీసుకుంటున్నాం కనుక నెల మొత్తం మీద నిరంతరం కూడా ఆ తనిఖీలు, చెక్కింగ్ అనేది చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి అనేటువంటి కనీస బాధ్యత లేకుండా వాళ్ళ అధికారులు వ్యవహరించడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు కన్ను తెరిచి వాళ్ళు ఇచ్చేటువంటి 1000, 2000, 3000 మామూలుగా ఆశపడి కక్కుతుపడి ప్రజల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న 2000 వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో
ఫార్మల్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ స్టిచింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ ధరకు మజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.